హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక కస్టమర్ శారీ ఇచ్చింది ఇద్దరు పిల్లలకి డ్రెస్ కుట్టమని. 13 సంవత్సరాల పాపకు ఒక డ్రెస్, 10 సంవత్సరాల పాపకు ఒక డ్రెస్ కుట్టమంది. ఎలా అయితే అలా కుట్టమ్మని ఇష్టం అని చెప్పి ఇచ్చేశారు. నేనేం చేశానంటే కట్ చెంగుకి వెళ్ళి ఒక అంటే శారీని 2 భాగాలు చేసేసి 2గా సగానికి కట్ చేసేసి కట్ చెంగుకి అంటే వర్క్ లేనికి వెళ్ళేమో అంబ్రెల్లా ఫ్రాక్ కుడదామనేసి తీశాను. అంబ్రెల్లా మామూలుగా పోతున్నాకి వెళ్ళేమో మామూలు గౌన్ స్టిచ్ చేస్తాను, అది చూడండి. ఓకేనా? ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ ఏమో కట్ చేసిన దాన్ని 4 మడతలకు సమానంగా వేసుకొని పొడవు వచ్చి 32 అండి, 32 తీసుకున్నాను. లూజ్ వచ్చేసి అంటే నడుము వచ్చేసేసి ఆ పాపకేమో 6 అంటే 20 వచ్చింది. 20కి 4 కలిపాను, అంటే అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు ఖర్చు కలిపేసుకొని 24ని 4తో డివైడ్ 4తో చేస్తే 6 వస్తుంది, అంతే కదా. 6 పెట్టాను, నడుము 6 పెట్టాను. 6 పెట్టేసేసి పొడవు పెట్టేసాను, కట్ చేసేసుకుందాం. ఇలా వచ్చింది లుక్, ఇలా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనం బ్లౌజ్ యొక్క డ్రెస్ యొక్క పై తీసుకుందాము. టాప్కి వచ్చేసి ముందు పొడవు వచ్చేసి 15 తీసుకున్నాను. లూజ్ వచ్చేసి చూసారా, అది లూజ్ వచ్చేసి 6 ఉంది కదా, 6కి 2 ఇంచెస్ కలుపుకున్నాను. 2 ఇంచెస్ కలుపుకొని షోల్డర్ వచ్చి 3, నెక్ వచ్చి 2 పెట్టుకున్నాను. చిన్న పాప కదా 6 పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ 6 పెట్టుకొని రౌండ్ తీసేసుకున్నాను. నెక్ వచ్చేసి 5 పెట్టుకొని వీ షేప్ తీసుకున్నాను. 2 కలిపి కట్ చేస్తాను. తర్వాత బ్యాక్ ఏమో రౌండ్ ఇచ్చేస్తాను. చూసారా, పొడవచ్చి 13 వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ తీసుకుందాం. క్రాస్ తీసుకుంటే చక్కగా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా? కటింగ్ చేసుకుందాం. దీన్ని శంఖవాకం కూడా కటింగ్ చేసుకుందాం. లోత్ అనేది తర్వాత తీసుకుందాము, స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోత్ తీసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయిపోయింది. డాట్ పెట్టుకుందాము. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 కలిపేసి, అదేమో డాట్స్కి, ఏమో ఖర్చులకి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈజీ మెథడ్లు అండి, ఈజీగా అర్థమైపోద్ది తెలియని వాళ్ళకి కూడా. అవి కుచ్చులు పెట్టమన్నారు వాళ్ళు, అందుకని నేను అంత తీసాను. ఇది హ్యాండ్ కటింగు, అవేమో కుచ్చులు. పిల్లలకి ఏమో కుచ్చు పెట్టమన్నారు. నేనేమో బుట్ట బాగా హెవీ బుట్ట కాకుండా ఇట్లా, అంటే ఇది ఫ్రాక్కి బుట్ట బాగా బాగోదు, అందుకని కొంచెం మరీ బుట్ట లేకుండా, బుట్ట ఉండేలాగా కాకుండా చూడడానికి బుట్ట ఉంటుంది, అది మరీ లేచి పట్టి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని స్టిచ్చింగ్ అప్పుడు దాన్ని స్టిచ్ చేసిన తర్వాత మిగిలినది వేస్ట్ క్లాత్ కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మిషన్ మీదకి వెళ్ళిపోదాం. చూడండి, మిషన్ మీద పెట్టేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఓకేనా, మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ కేసి అటాచ్ చేసేద్దాం, జాయింట్ చేసేద్దాం, చుట్టూరు స్టిచ్ చేసేద్దాం, కదలకుండా పిన్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ సిల్క్ కాబట్టి జారిపోతూ ఉంటుంది. పెట్టేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. నెక్ ఎలా ఉందో అలా కుట్టేసుకుని తిరగేసేసుకుందాం. ఈ పాపకి బాగా సన్నగా ఉంటుందండి, అందుకని నేను లూజ్ తక్కువ తీసుకున్నా. మా పాప డ్రెస్సులు కుట్టేటప్పుడు అయితే బాగా లూజ్ ఎక్కువ తీసుకున్నా. మా పాప కొంచెం బొద్దుగా ఉంటుంది, ఈ పాప సన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకున్నా. కటింగ్ చేసుకొని టక్స్ ఇచ్చేసుకుందాం. టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకుందాం పిన్స్ తీసేసి. ఓకేనా ఫ్రెండ్స్? టాప్ స్టిచ్ చేసుకుందాం పైన. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్కి ఏమో కొంచెం వర్క్ కుడదాము. నేను ఏం చేశానంటే ఇది బ్యాక్ పార్ట్ని మీకు వీడియో తీసేసుకుంటా కుట్టేశాను. బ్యాక్ పార్ట్ని రౌండ్ షేప్ తీయాలి కదా, తీయకోకుండా వీ షేప్లో కుట్టేశాను. తర్వాత ఏం చేశాను చూసుకొని దీనికి వర్క్ వేద్దామని వర్క్ వేసాను. తర్వాత నాకు ఎందుకో లుక్ బాగాలేదు, వర్క్ అంతా తీసేసి మామూలుగా
ఫైనల్గా ఇలాగే ఉంచేసి రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేశాను. మళ్ళీ నెక్ని రౌండ్ షేప్ కట్ చేసి ఈసారి ఏం చేశానంటే క్రాస్ ముక్క తీసుకొని ముక్క తిప్పేశాను. అది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏం కాదు. మీరైతే మామూలుగా రౌండ్ షేప్ ఇచ్చుకొని తిరిగేసుకోండి. నేను ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు చెప్పాను కదా, బ్యాక్ది ఫ్రంట్కి, ఫ్రంట్ది బ్యాక్కి పెట్టేసి స్టిచ్ చేశాను. మర్చిపోయి మీతో చూసుకుంటా. తర్వాత నేను మొత్తం సరి చేశానులే ఫ్రెండ్స్. మనది ఏంటంటే టైలరింగ్స్ ఏంటంటే ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా జరిగినా సరే దాన్ని కవర్ చేసుకునేటువంటి టాలెంట్ ఉండాలి. అలా ఉంటే ఏ డ్రెస్ కూడా ఏదైనా సరే, ఏది అంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే పాడవదు. ఓకేనా ఫ్రెండ్స్? డ్రెస్లో అయినా సరే, బ్లౌజ్లో అయినా సరే ఏమన్నా చిన్న చిన్నగా మిస్టేక్స్ ఎవరికైనా జరుగుతూ ఉంటాయి కంగారులో. వాటిని ఏం చేయాలంటే మనం సరి చేయగలిగే స్టామినా ఉండాలి. ఓకేనా? అలా చేసుకునే స్టామినా ఉంటే దాన్ని యాజ్ టీజ్గా తీసేయచ్చు. అది ఫ్రంట్ బ్యాక్ అటాచ్ జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు చిన్నది ఏంటంటే మీకు చెప్తాను చూడండి. మనం జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఏదైనా బ్లౌజ్కైనా సరే, డ్రెస్సెస్కి అయినా సరే, అంటే కాలర్ కాకుండా ఏది కుట్టినా సరే నెక్కున్నవికెళ్ళి కొంచెం క్రాస్ తీయాలి. నెక్ అంటే మెడకెళ్ళి కొంచెం క్రాస్ తీయాలి. అప్పుడు మెడ దగ్గర ఏంటంటే జారకుండా, భుజాలు జారకుండా పట్టేసి ఉంటుంది. ఇది ఒకటండి. డాట్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ కుట్టేటప్పుడు ఇంకా నేను చూపిస్తాను. ఇది ఫ్రమ్ కింద టాప్లో అతికేటప్పుడు చూపిస్తాను చూడండి. అంబ్రెల్లాది ఎతికేటప్పుడు చూపిస్తాను. హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేశాను. ఇంకా అది లెంత్ ఎక్కువైతుందని ఏడే పెట్టలేదు. ఓకేనా? కుచ్చులు పోసేసుకుందాం. కుచ్చులు పోసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం సగానికి డాట్ పెట్టుకున్న తర్వాత తీసుకున్న కుచ్చులు అయితే ఎంత అయితే తీసుకున్న క్లాత్ దాన్ని సగానికి ఫోల్డ్ చేసి డాట్ పెట్టుకున్న తర్వాత సగమేమో ఒక్కెళ్ళి సగమేమో ఒక్కెళ్ళి, ఒక ప్రిల్ ఇటు సగం ఇటు పెట్టుకుంటూ వచ్చామంటే, ఎదురు పెట్టుకుంటూ వచ్చామంటే ఇంకో డాట్ కాడ నుంచి దానికి బదురు అంటే ఆపోజిట్ ప్రిల్స్ పెడితే కుచ్చు అనేది కొంచెం బాగుంటుంది చూడడానికి. ఒకే వేలో ప్రిల్స్ పెడితే బాగోదు. ఓకేనా? బాగుంది కదా? హ్యాండ్స్ మరీ బుట్ట రాకుండా ఏదో బుట్టలాగా ఉంటాయి అంతే, షార్ట్ హ్యాండ్స్. దీన్ని ఇంక చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి కలిపాను అనేసి. దానికి ఏం చేశాను, ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పేసి కుచ్చులు పెట్టాను కానీ నాకు నచ్చలేదు. అవి ఆఖరికి పీకేసాను. క్లోత్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. హ్యాండ్స్ అతికేసిన తర్వాత నాకు లుక్ చూస్తే బాగోలేదు, తీసేసి బ్యాక్ పార్ట్కి వెళ్ళి కుట్టిన దాన్ని అట్లా ఉంచేసి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి కుట్టిన దానికి మెడకి కుట్టాను కదా, అవన్నీ సరి చేసేసాను అనమాట. సరి చేస్తే లుక్ అనేది చాలా బాగుంది. అసలు చూడండి, లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. పిల్లలు వేసుకొని చూసిన తర్వాత మీకు ఫోటో పెడతాను నెక్స్ట్ టైము. చూడండి, హ్యాండ్స్ అతికేసుకున్నాం, డాట్స్ వేసుకున్నాం. తర్వాత ఇక ఈటే పక్క హ్యాండ్, ఒకే హ్యాండ్ అతికాను కదా చూపించాను సరిపోద్ది, రెండో పక్క హ్యాండ్ చూపించాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అతికేసుకుందాం. చూడండి, ఏది కింద మనం అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదా, దాన్ని మనకి ఏమన్నా నడుము కంటే కొంచెం ఏమన్నా కిందదే ఎక్కువ అనిపిస్తే అక్కడ ఒక ప్రిల్ అంటే చిన్ని ప్రిల్స్ పెట్టేసుకొని అటాచ్ చేసేద్దాం. ఓకేనా? అటాచ్ చేసేసాను. ప్రిల్స్ పెట్టేసుకొని అక్కడ ఒకటి మనకి నడుముకి అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. అటాచ్ చేశాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాకెళ్ళేమో మెయిన్ అతకాలి, జాయిన్ చేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నాకెళ్ళి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి. అప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి కుట్టు అనేది చక్కగా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్కి వెళ్ళి లైనింగ్ అతుకుతున్నాను నేను. చూసారా ఎలా వచ్చిందో నీట్గా? లైనింగ్కి లైనింగ్ ఎతికేపాటికి లైనింగ్ లోపల కుట్లు అనేవి కనపడవు. చిన్న కుట్లు ఇప్పుడు మన నడుముకి జాయిన్ చేసినప్పుడు కుట్లు ఉంటాయి కదా, అవి ఏంటంటే కనపడకుండా నీట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చాయో. ఒరిజినల్కి వెళ్ళి కూడా అలాగే ఉంటాయి, లైనింగ్కి వెళ్ళి కూడా అలాగే ఉంటాయి. కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోవడం కానీ చిరాకు కానీ ఏమి అనిపించదు, చక్కగా నీట్గా ఉంటుంది. మనం చూడడానికి కూడా చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఇంకొకటి, జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ని సపరేట్ జాయిన్ చేయండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా జాయిన్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొస్తున్నాను చూడండి.
అక్కడ దాకా చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మాటికే జాయింట్ చేస్తున్నా లైనింగ్ వదిలేసి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే లైనింగ్ అనేది మనం ఎంతో లెంత్ పెట్టుకోము, లెంత్ అనేది తక్కువ, లైనింగ్ లెంత్ తక్కువ పెట్టుకుంటాం. దానివల్ల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసామంటే చూడడానికి చాలా చిరాకుగా ఉంటుంది అసలు మనం వేసుకున్నప్పుడు. అందుకనే మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే స్టిచ్ చేయాలి, లైనింగ్ వేరే స్టిచ్ చేయాలి. చూడండి లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి కనిపించకుండా ఎలా స్టిచ్ చేస్తానో, మళ్ళీ ఇటు పక్కకు పెట్టేసి ఉంది కదా ఇట్లా రివర్స్ చేసి అంటే తిరగలేసినట్టు స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడు ఇది కూడా మనకి మెయిన్గా కనిపించదు. ఇక తిరగలు తీసినా ఎలా తీసినా సరే కుట్లు అనేవి అసలు ఎటు కనిపించవు. ఓన్లీ టాపు అంటే పైది మాత్రం ఫ్రంట్ పార్ట్ మాత్రానికి పైన మాత్రానికే కుట్లు కనిపిస్తాయి. అటు ఇటు జాయింట్స్ ఇంకా దేనికి జాయింట్లు అనే కానీ కుట్లు అనే కానీ కనిపించవు. చూడండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్. వేస్టేజ్ కట్ చేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. చూడండి అసలు కనిపిస్తుందా? కనిపించదు. నీట్గా చూసారా లోపలికి వెళ్ళిపోయింది కుట్టు అనేది, ఎంత బాగుంది చూసారా. ఓకే ఇంకో స్టిచ్ చేసేసుకుందాం. డబుల్ స్టిచ్ చేసేసుకుంటే ఒక లూజ్ ఉంటే సరిపోద్ది. ఇలా ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా వచ్చింది. దానికి డోరీస్ పెట్టేసుకుందాం. చూడండి డోరీస్ ఏంటంటే నేను ఇది డబల్ వచ్చింది కదా, కలర్ డబల్ వచ్చింది కదా, గ్రీను బ్లూ వచ్చింది కదా. గ్రీన్ ఏమో 2 తీసుకున్నాను, బ్లూ ఒకటి తీసేసుకొని గ్రీన్ మధ్యలో పెట్టేసుకొని బ్లూ మధ్యలో పెట్టుకొని గ్రీను టాప్ టు బాటమ్ అంటే పైన కింద పెట్టేశాను. చూడండి లుక్ అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు మనం డోరీస్ వేసుకునేటప్పుడు కొంచెం పొడవు వచ్చింది అనుకోండి ఇలా, దాన్ని మనం మలుపు తీయక్కర్లా, ఆ థ్రెడ్నే కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. అది ఓకేనా ఫ్రెండ్స్. చూడండి డోరీ అనేది ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఇంకొక డోరీ 2 డోరీలు స్టిచ్ చేశాను, అవి ఫైనల్ లుక్ ఇలా వచ్చినాయి. బ్లౌజ్కి అటాచ్ చేసేద్దాం. చేసేటప్పుడు ముళ్ళు వేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే ముళ్ళు వేయడం వల్ల ఏంటంటే మనం కుట్టిన తర్వాత అవి టైట్గా లాక్కడతాం కదా, ముళ్ళు వేయకపోతే ఏమవుతుందంటే మనం అవి డోరీస్ అనేవి దారాలు అనేవి థ్రెడ్స్ మెలికలు అంటే దారాలనే అల్లుతారు, అంటే ఫోల్డ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఈ దారాలుగా ఊడిపోయి కట్ చేసినప్పుడు థ్రెడ్ మనం గట్టిగా టైట్గా కట్టినప్పుడు ఊడిపోతాయి. ముడేసామంటే ఆ ముడికి అట్లా ఫిట్ అయిపోయి నీట్గా ఉంటుంది. డోరీ స్టిచ్ చేసిన తర్వాత ఇవి ఇలా వచ్చింది. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.